హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాయలసీమ రుచులు బై అపర్ణ. ఇవాల్టి వీడియోలో పాకు పట్టే పని లేకుండా ఒక హెల్దీ లడ్డు అయితే చూపిస్తానండి. ఇలాంటి లడ్డు పిల్లలకైతే ప్రతిరోజు ఒకటి ఇవ్వటం వల్ల మంచి బలంతో పాటు ఇంకా ఎదుగుదల కూడా బాగుంటుందండి. ప్రాసెస్లోకి వెళ్ళే ముందుగా మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి. లడ్డు చేసుకోవడం కోసం అయితే ముందుగా పల్లీల్ని వేయించుకోవాలండి. దానికోసం గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక కప్పు నిండా పల్లీలు వేసుకొని వాటిని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఎండు కొబ్బరిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. ఒక కప్పు పల్లీలకి ఒక హాఫ్ కప్పు ఎండు కొబ్బరి వేసుకుంటే సరిపోతుందండి. ఎండు కొబ్బరిని కూడా కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత పక్కకు తీసేసి పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో ఒక హాఫ్ కప్పు నువ్వులు కూడా వేసుకొని నువ్వులు చిటపటలాడేంత వరకు బాగా ఫ్రై చేసేసుకొని పక్కకు పెట్టేసుకొని బాగా చల్లారనివ్వండి. అవి బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లో వేయించుకున్న కొబ్బరి వేసుకొని ఫస్ట్ మెత్తగా మిక్సీ పట్టుకోండి. తర్వాత వేయించుకున్న నువ్వులు అలాగే పల్లీలు వేసేసుకొని వాటిని కూడా మిక్సీ పట్టుకోవాలండి. వేయించుకున్న పల్లీలలో నుంచి కొద్దిగా పల్లీలని మిగిల్చుకోండి. వాటిని తర్వాత లడ్డు చుట్టుకునేటప్పుడు వేసుకుంటే బాగుంటుందన్నమాట. ఇప్పుడు మళ్ళీ మిక్సీ జార్లోకి ఒక కప్పు నిండుగా బెల్లం తీసుకొని బెల్లాన్ని మెత్తగా పొడి చేసేసుకోవాలండి. ఇప్పుడు పొడి చేసుకున్న బెల్లాన్ని అయితే మనం ముందు మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా పల్లీ పౌడర్, అందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. బెల్లం మొత్తం మిక్స్ అయిపోయిన తర్వాత ఫైనల్గా బెల్లం సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ సరిపోకపోతే కొద్దిగా బెల్లం పౌడర్ యాడ్ చేసుకోండి, సరిపోతుందన్నమాట. మనం ముందైతే కొన్ని పల్లీల్ని పక్కకు తీసి పెట్టుకున్నాం కదా వాటిని మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని కచ్చాబిచ్చాగా మిక్సీ పట్టుకోండి. పలుకుల్లాగానే ఉండాలన్నమాట. అలా ఉంటేనే మనం లడ్డు చుట్టుకున్న తర్వాత అవి మధ్య మధ్యలో తగులుతూ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు అందులో కొద్దిగా నెయ్యి వేసుకుంటూ నెయ్యి మొత్తం ఆ పౌడర్లో కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలండి. నెయ్యి ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదనమాట. కాకపోతే పిల్లలకైతే నెయ్యి వేయడం వల్ల హెల్దీ అని నేనైతే కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నానండి. నెయ్యి అయితే మరీ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి. ఒక 4-5 స్పూన్లు వేసుకుని కలుపుకుంటే సరిపోతుందన్నమాట. నెయ్యి మొత్తం అందులో బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు కొద్దిగా తీసుకుంటూ చేత్తో అయితే లడ్డూలాగా రౌండ్గా చుట్టుకోవాలండి. లడ్డు అయితే చాలా బాగా వస్తుందండి. ఇక్కడ వీడియో క్లిప్లో చూస్తున్నారు కదా, లడ్డు షేప్ కూడా చాలా బాగా వచ్చిందనమాట. టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి. కంపల్సరీగా ట్రై చేయండి. మామూలుగా పల్లీ ఉండలు చేసుకోవాలంటే పాకు పట్టుకొని చేసుకోవాలి కదండి. అలా పాకు పట్టుకోవడానికి కష్టంగా ఉండేవాళ్ళు ఇలా ఈజీగా చేసేసుకోండి. చాలా ఈజీగా అయిపోతుంది. ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మిగిలిన పౌడర్ని కూడా లడ్డూల్లాగా చుట్టేసుకొని ప్లేట్లో పెట్టేసుకోండి. లడ్డూలు అయితే ఎంత బాగా వచ్చాయో చూడండి. టేస్ట్ కూడా చాలా బాగున్నాయన్నమాట. ఇలా చేసి పెట్టామంటే పిల్లలైతే చాలా ఇష్టంగా తినేస్తారండి. టేస్ట్ సూపర్గా ఉన్నాయన్నమాట. బయట తెచ్చుకునే చాక్లెట్లు, బిస్కెట్లు ఇవన్నీ హెల్త్కి అంత మంచిది కాదండి. ఇలా చేసి పెట్టండి, పిల్లలైతే చాలా ఇష్టంగా తినేస్తారండి. ఇంకా పిల్లల ఎదుగుదలకి ఇంకా బలానికి కూడా చాలా యూజ్ అవుతుందండి. ఆడవాళ్ళు అయితే ఎక్కువగా అలసిపోతూ ఉంటారు కదండి. అలా అలసిపోకుండా ఈ లడ్డూనైతే ప్రతిరోజు ఒకటి తినండి. ఇందులో ఐరన్, కాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల హెల్త్కి అయితే చాలా మంచిదండి. ఈ లడ్డూలను చేసుకొని స్టోర్ చేసి పెట్టుకున్నామంటే ఒక 10 to 15 డేస్ వరకు అయినా ఉంటాయండి. కంపల్సరీగా ట్రై చేయండి. ఒకవేళ ట్రై చేస్తే కనుక మీకు ఎలా కుదిరాయి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.